ఈయనేం చేయగలుగుతాడు? ఆయన 5 సంవత్సరాలు ఒక రోడ్ అనేసాడా? 5 సంవత్సరాలు రోడ్డు పైన పడిన గుంట పూడ్చాడా? అరే గుంటలు పూడ్చలేనాడు. ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటే ఎవడు నమ్ముతాడు? ఆ మాట మాట్లాడడానికి సిగ్గుండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరిగిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారిలో జరిగింది. మీకు తెలియకపోతే తెలుసుకోండి, తెలిసి కూడా తెలియనట్టుగా నటించమాకండి అని చెప్పి చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విశాఖపట్నం ఎన్ఈడి ఫ్లైఓవర్ పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విజయవాడ కృష్ణలంక రిటైనింగ్ వాల్ పనుల్ని ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. ఆ ప్రాంతవాసుల దశాబ్ద కాల కళని సాకారం చేయడం జరిగింది. కృష్ణలంక రిటైనింగ్ వాల్ 2వ దశ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే బెంచ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ని ప్రారంభించి పూర్తి చేయడమే కాకుండా 2వ ఫ్లైఓవర్ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. సంగం బ్యారేజీ ఫ్లైఓవర్ పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేయడం జరిగింది. అనంతపురం క్లాక్ టవర్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించి పూర్తి చేశారు. ఉద్దానం రీసెర్చ్ సెంటర్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీ బాధిత కోసం ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. అదే పద్ధతిలో భోగాపురం ఎయిర్పోర్టు, పెనుగొండ 18 కిలోమీటర్ల నుంచి పెనుగొండ టన్నెల్ పనుల్ని, పోలవరం ప్రాజెక్టు పనుల్ని, నాడు కింద స్కూళ్ళని, అదే పద్ధతిలో మెడికల్ కాలేజీని, వ్యవసాయ కేంద్రాలని అనేక రకాలుగా ఈ రాష్ట్రాలు అభివృద్ధి చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ చేత వచ్చా, చేత అవునా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు వాళ్ళు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? మాట్లాడడానికి సిగ్గుండాలని చెప్పి చెప్తా ఉన్నాను. మీరు కనీసం ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల పరిపాలన కాలంలోనే 3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎంత అభివృద్ధి చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎంతసేపు అమరావతి నుంచి రాష్ట్ర నిధులు మొత్తం కూడా అమరావతి తరలించి ఆ డబ్బులు కూడా కమిషన్ల పైన దండుకునే మీరు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి గురించి మాట్లాడతారని చెప్పి అడుగుతా ఉన్నాను.